కామారెడ్డి జిల్లా బోర్లం గురుకుల పాఠశాల విద్యార్థిని సంగీత మృతి కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై బిగ్ టీవీ వరుసగా అందించిన కథనాలతో ఎట్టికేలకు ప్రభుత్వం అధికారులు స్పందించారు. ఒక విద్యార్థిని మరణం వెనుక ఉన్న ప్రిన్సిపల్ నిర్లక్ష్యం, ఆటో డ్రైవర్ కిరాతకం ఇప్పుడు బట్టబయలయ్యింది. ప్రభుత్వ ఆస్తులైన స్కూల్ ఫర్నిచర్ ను ప్రిన్సిపల్ సునీత తన ఇంట్లో ఫంక్షన్ కోసం వాడుకోవడం ఈ వివాదానికి మూలమైంది. ఆ ఫర్నిచర్ ను అన్లోడ్ చేసేందుకు 5గురు విద్యార్థులను పంపడమే దారుణం. ఆపై పని ముగించుకొని తిరిగి వస్తూ ఉండగా ఆటో డ్రైవర్ కాశీనాథ్, దుర్గా అనే వ్యక్తులు విద్యార్థులను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు. క్యాంపస్ గేటు వద్ద ఆటో ఆపామని వేడుకున్నా వినకపోవడంతో ప్రాణ భయంతో విద్యార్థులను ఆటోలో నుంచి బయటకు దూకేశారు. ఈ ప్రమాదంలో 4గురు విద్యార్థినులు ప్రాణాలతో బయటపడగా చివరగా దూకిన సంగీత తలకు బలమైన గాయం కావడంతో మృతి చెందింది. ఈ ఘటనపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్రంగా స్పందించారు. ప్రిన్సిపల్ సునీతతో పాటు ఆటో డ్రైవర్, మరో నిందితుడిపై హత్య, కిడ్నాప్ ప్రయత్నం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజేష్ అడిగి తెలుసుకుందాం. రైట్ రాజేష్, అయితే వరుస బిగ్ టీవీ కథనాలతో కూడా ప్రభుత్వం కదిలిందనే తెలుస్తుంది మనకైతే. ప్రజెంట్ ప్రిన్సిపల్ అలానే ఆటో డ్రైవర్ ఇంకొక నిందితుడిపై కూడా కేసు నమోదు చేసినట్లు కూడా తెలుస్తుంది. ఎటువంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు, డీటెయిల్స్ ఏంటి? కామారెడ్డి జిల్లా బోర్లం గురుకుల పాఠశాల విద్యార్థిని సంగీత మృతి కేసులో కూడా విస్తుపోయే నిజాలు ప్రస్తుతం బయటకు వస్తున్నాయి. ఇక ఈ ఘటనపై బిగ్ టీవీ కూడా వరుసగా అందించిన కథనాలతో ఎట్టికేలకు ప్రభుత్వం అధికారులు స్పందించారు. ఒక విద్యార్థిని మరణం వెనుక ఉన్న ప్రిన్సిపల్ నిర్లక్ష్యం, ఆటో డ్రైవర్ కిరాతకం ఇప్పుడు బట్టబయలయ్యింది. ప్రభుత్వ ఆస్తులైన స్కూల్ ఫర్నిచర్ ను ప్రిన్సిపల్ సునీత తన ఇంట్లో ఫంక్షన్ కోసం వాడుకోవడం ఈ వివాదానికి మూలమైంది. ఇక ఆ ఫర్నిచర్ ను అన్లోడ్ చేసేందుకు దాదాపు 5గురు విద్యార్థినులు పంపడమే దారుణం. ఆపై పని ముగించుకొని తిరిగి వస్తూ ఉండగా కూడా ఆటో డ్రైవర్ కాశీనాథ్, దుర్గా అనే వ్యక్తులు విద్యార్థినులను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు. క్యాంపస్ గేటు వద్ద ఆటో ఆపమని వేడుకున్నా వినకపోవడంతో ప్రాణ భయంతో విద్యార్థినులు ఆటోలో నుంచి బయటకు దూకేశారు. ప్రస్తుతం ఈ ప్రమాదంలో 4గురు విద్యార్థినులు ప్రాణాలతో బయటపడ్డారు. చివరగా దూకిన సంగీత తలకు బలమైన గాయం కాయింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అడిగి తెలుసుకుందాం. రైట్ రాజేష్, అయితే బిగ్ టీవీ వరుస కథనాలతో కూడా ప్రస్తుతం ప్రభుత్వం కూడా స్పందించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఎటువంటి కేసులు ప్రిన్సిపల్ అలానే ఆటో డ్రైవర్ ఇంకొక నిందితుడిపై పెట్టారు? వినయనాథ్, వరుస కథనాల వల్ల ఏదైతే బాన్స్వాడ చెందిన బోర్గం గురుకుల పాఠశాలకు సంబంధించి ఒక విద్యార్థి మృతి ఘటనపై కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయని చెప్పుకోవచ్చు. బిగ్ టీవీ వరుస కథనాలతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కూడా దీనిపై స్పందించారు. ప్రభుత్వం రియాక్ట్ అయింది. ఘటనపై సీరియస్ గా తీసుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కోణంలోనే వివరాలు వెల్లడించారు డిఎస్పీ విఠల్ రెడ్డి. ఏదైతే ఆటో డ్రైవర్ కాశీనాథ్, దుర్గా, అంటే ఇప్పటి వరకు మనం ఆటో డ్రైవర్ ఒక్కడే ఉన్నా అనుకున్నాం, కానీ అతనితో పాటు సహకరించిన దుర్గా అనే వ్యక్తిపై కూడా కేసు నమోదైంది. అయితే ప్రిన్సిపల్ సునీతపై 105, 125 BNS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. విద్యార్థులకు కిడ్నాప్ చేసే యత్నం చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలిందని చెప్పుకోవచ్చు. కాశీనాథ్, దుర్గా ఇద్దరు కూడా అరెస్ట్ చేశారు. ఈ కేసులో పూర్తిగా ఏదైతే ఫర్నిచర్ ను ప్రిన్సిపల్ తన ఇంట్లో వాడుకున్నట్లుగా గుర్తించారు. అయితే అక్కడ నుంచి స్కూల్ కి తీసుకొచ్చిన తర్వాత అన్లోడ్ చేశారు. అన్లోడ్ చేసిన తర్వాత ఆటో డ్రైవర్ తో పిల్లలు ఏదైతే క్యాంపస్ సంబంధించిన చెట్టు వరకు దిగుతామని చెప్పారు. కానీ ఆ ఆటోలో 5గురు విద్యార్థులు ఎక్కారు. విద్యార్థులు ఎక్కిన తర్వాత కొద్ది ముందు తీసుకెళ్లిన తర్వాత చాలాసేపు ఆపమని చెప్పినప్పుడు కూడా ఆపకపోవడంతో కిడ్నాప్ చేసే యత్నం చేసినట్టుగా పోలీసుల విచారణలో తెలియంది. దీంతో స్పీడ్ గా వెళ్తున్న ఆటోల నుంచి 4గురు విద్యార్థులు దూకేశారు. అయితే చివరిగా సంగీత ఎక్కడైతే గేట్ వద్ద సీసీ రోడ్ ఉందో ఆ సీసీ రోడ్ వద్ద దూకేసరికి సీసీ రోడ్ కి తలకు గాయం కావడం వల్ల తాను మృతి చెందింది. ఈ కేసులో
పూర్తిగా ఎవరైతే నిర్లక్ష్యంగా వహించారో ప్రిన్సిపల్ సునీతతో పాటు అలాగే కాశీనాథ్, దుర్గా ముగ్గురుపై కేసు నమోదు చేశారు. 105, 125 ఏఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. వీళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేసినట్టుగా పోలీసులు వెల్లడించారు. మొత్తంగా ఈ కేసులో చాలా అంటే విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించడం, ఆటో డ్రైవర్ ఏదైతే కిడ్నాప్ చేసి యత్నం చేసినట్టుగా పోలీసుల విచారణలో తేలడం, దీంతో పూర్తిగా ముగ్గురుపై కేసు నమోదు చేసి అరెస్ట్ అయితే చేశారు. దీనిపై మంత్రి అడ్లూరు లక్ష్మణ్ సీరియస్ గా తీసుకోవడంతో ఈ కేసు సీరియస్ గా తీసుకున్నారు. దీంతో కేసు నమోదు చేసి వీళ్ళ ముగ్గురిని కూడా రిమాండ్ చేసినట్టుగా పోలీసులు వెల్లడిస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్. బోర్లం గురుకుల పాఠశాలకు సంబంధించిన నిన్న ఆటోలోంచి పడిపోయిన అమ్మాయికి సంబంధించిన విస్తుపోయే నిజాలు ప్రస్తుతం బయటకు వచ్చాయి. అయితే ఈ కేసుకు సంబంధించి ప్రిన్సిపల్ అలానే ఆటో డ్రైవర్ మరొక నిందితుడు దుర్గా మీద కూడా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వరుస బిగ్ టీవీ కథనాలతో ప్రస్తుతం ప్రభుత్వం కూడా